సంక్రాంతి సంబరాలు భక్తి శ్రద్ధలతో ముక్కోటి, గిరిజన గూడాల్లో విద్యుత్ వెలుగులు, నూతన ఓటర్ల జాబితా, ఏకసభ్య కమిషన్ పర్యటన, బంగారు బాల్యానికి అవార్డు వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను అందిస్తున్నారు ఆకాశవాణి ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు సంబరంగా నిర్వహించారు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పండుగ సంబరాలు అంబరాన్ని తాకాయి. పల్లెల్లో ఎడ్ల పందాలు, రంగవల్లుల పోటీలు అలరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి పండుగ కోసం జిల్లాకు వచ్చేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 264 బస్సులు నడిపింది. గిద్దలూరు, దిగువమెట్ట మధ్య నూతనంగా నిర్మించిన రైల్వే డబ్లింగ్ లైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన జాతికి అంకితం చేశారు. విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా చేయగా, ఇందులో గిద్దలూరు, దిగువమెట్ట మధ్య నిర్మించిన 2వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ సందర్భంగా గిద్దలూరు, దిగువమెట్ట రైల్వే స్టేషన్లలో బీజేపీ నాయకులు సంబరాలు చేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒంగోలులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శ్రీ మహావిష్ణువు అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం, వెలుగొండలోని వెలుగొండ స్వామివారి దేవస్థానాలలో కూడా స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులను అనుగ్రహించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 5, 6 తేదీలలో జిల్లాలో పర్యటించారు. ఈ నెల 5వ తేదీన ఆయన క్షేత్ర పర్యటనలో భాగంగా మద్దిపాడు, నాగులపల్పాడు, ఒంగోలులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీలు, ఎస్సీ వసతి గృహాలను సందర్శించారు. అక్కడి ప్రజలతో వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్కు 355 అర్జీలు అందాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఈ నెల 6వ తేదీన జిల్లాలోని జాతీయ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులకు ఒంగోలులో నిర్వహించిన ఒకరోజు శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలోనూ ఒక అమృత సరోవరం ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కనీస వేతనం 300 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నూతన ఓటర్ల జాబితాను ఈ నెల 5వ తేదీన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రకటించారు. జిల్లాలో మొత్తం 18,19,448 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య అధికం. ఓటర్లలో పురుషులు 9,05,088 మంది కాగా మహిళలు 9,13,450 మంది. జిల్లాలో అత్యధికంగా కనిగిరి నియోజకవర్గంలో 2,40,356 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2,06,286 మంది ఓటర్లు ఉన్నారు. స్వామి వివేకానంద జయంతిని ఈ నెల 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని వివేకానంద విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ నోకసాని బాలాజీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి జన్మాన్ యోజన పథకంలో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ పథకం కింద జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని గిరిజన గూడాల్లోని 1000 గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 10వ తేదీన దోర్నాల మండలం మల్లికార్జునపురం ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గిరిజన గృహాలకు విద్యుత్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 1,750కి పైగా చెంచు కుటుంబాలు విద్యుత్ సౌకర్యం లేకుండా జీవిస్తున్నారని, వీరిలో ప్రస్తుతం 1000 మందికి విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిషేధం, బాలికల్లో అక్షరాస్యత పెంపు, సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంతో చేపట్టిన బంగారు బాల్యం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. ఆ సంస్థ పరిశీలించిన 13 ప్రాజెక్టుల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అవార్డును అందుకోనున్నారు. జిల్లాలో 2024 ఆగస్టు 29న బంగారు బాల్యం ప్రాజెక్టును నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ కైలాస్ సత్యార్థి ప్రారంభించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన, వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రతినిధి, ప్రకాశం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.